రైట్. ప్రస్తుతానికి మనం హైకోర్టు ఆవరణలో ఉన్నాము. హైకోర్టు ఆవరణ మరి జనవరి నెలలో ఇక్కడి నుంచి మరి మరో అంటే వైపుకు అంటే మరి ముఖ్యంగా రాజేంద్ర నగర్కు తరలించాలని అక్కడ 100 ఎకరాలలో నూతన హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక ప్రకటన మన ఏదైతే ఉందో ఆ ప్రకటన పట్ల మరి న్యాయవాదులు కూడా మొత్తానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి 100 ఎకరాలలో మరి నూతన భవనంలో ఏర్పాటు చేసేటప్పుడు ఆ భవనంలో ఎటువంటి సదుపాయాలు ఉండాలి, ఎటువంటి అవసరాలు తమకు ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందో కూడా మనతో పాటు మనసు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్స్. ముందుగా వారిని పరీక్షించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. మరి రాజేంద్ర నగర్లో 100 ఎకరాలలో నూతన బిల్డింగ్ శంకుస్థాపన చేయడానికి జనవరిలో రంగం సిద్ధమవుతుంది. సీఎం మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పినమాట. ఫస్ట్ మీ యొక్క స్పందన ఏంటంటారు? స్పందన ఏంటంటే బేసికలీ ఇక్కడ మాకు యాజ్ ఆఫ్ టుడే లోపల పార్కింగ్ ప్రాబ్లం ఉంది. తర్వాత ట్రాఫిక్, బయట ట్రాఫిక్, లోపల ట్రాఫిక్ బాగా సివియర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ కాకపోయినా రేపైనా పెద్ద ప్రెమైసెస్లో వెళ్ళాలి. ఇవన్నీ సాల్వ్ కావాలంటే దట్ ఈజ్ ది గుడ్ ఐడియా. అక్కడ మా ఆలోచన ఏంటంటే దీంతోపాటు కొన్ని కంఫర్ట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందండి. రైట్. అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న మరి బిల్డింగ్ మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్లో లేనివి మరి కొత్త బిల్డింగ్లో మీరు కావాలి అనుకుంటున్నవి ఏంటంటారు? రైట్. మీరు చెప్పండి. ఇప్పుడు అంటే నూతనంగా నిర్మించబోతున్న భవనంలో ఎటువంటి సదుపాయాలు ఉంటే బాగుంటుందంటారు? అడ్వకేట్స్కి ఏ విధంగా ఫెసిలిటేషన్స్ ఉండాలంటారు? ముఖ్యంగా ఈ యొక్క మన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే గారి ఇనిషియేషన్ తోటి మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కొత్త కోర్టు ప్రాంగణానికి రాజేంద్ర నగర్లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, బిల్డింగ్ కోసం మేము జనవరిలోనే మేము శంకుస్థాపన చేస్తామని చెప్పడాన్ని మేమంతా అడ్వకేట్ అంతా హర్షిస్తున్నాం. చాలా ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన ఘట్టం ఇది హైకోర్టు చరిత్రలో. ఇది చాలా అవసరమైన విషయం కూడా. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మిత్రుడు చెప్పినట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, ముఖ్యంగా లోపల పార్కింగ్ చాలా ప్రాబ్లంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అడ్వకేట్ ఛాంబర్స్కి సరైన రూమ్స్ లేకపోవడం వల్ల, ఈ పాత భవనాల వల్ల ఇంతకుముందు ఏమైందంటే గతంలో కూడా ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కొత్త బిల్డింగ్లోకి మారడం అనేది ఎంతైనా అవసరం. ఇప్పుడు కొత్తగా కట్టబోయే బిల్డింగ్లో మేము ముఖ్యంగా కోరుకుంది ఏంటంటే ఈ పార్కింగ్ ప్లేస్ మంచిగా ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఇలా సెట్ అయి ఉన్న ఎన్విరాన్మెంట్, ఒకసారి సెట్ అయిన ఎన్విరాన్మెంటు మళ్ళీ అక్కడ కూడా ఇదే రకంగా సెట్ చేసి గలిగితేనే మళ్ళీ అన్ని పనులకు కూడా ఈ ప్రాక్టీస్కి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్కింగే కాదు, అడ్వకేట్ ఛాంబర్సే కాదు, అలాగే క్యాంటీన్లే కానీ, లేకపోతే ఇంకా ఈ స్టెనోగ్రాఫర్స్ కానీ, జిరాక్స్ మిషన్స్ కానీ, ఇవి కానీ, క్లయింట్స్ వచ్చి నిలబడడానికి క్లయింట్ పార్కింగ్ కానీ, క్లయింట్ విజిటేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ బిల్డింగ్ సరిపోవడం లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే మేము 10:30కి వచ్చామంటే పార్కింగ్ దొరకదు. ఫస్ట్ మ్యాటర్, సెకండ్ మ్యాటర్ ఉంటే అది మ్యాటర్ దాటిపోయే పరిస్థితి. అర్జెంట్ మ్యాటర్స్లో మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చాలా కష్టపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. హడావిడిగా రావడం, టెన్షన్ పడడం జరుగుతుంది. ఇవన్నిటినీ కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా కొత్త కోర్టు బిల్డింగ్ కావాల్సిందే. అది సువిశాలమైన భవనాలు ఏర్పాటు చేయాల్సిందే. అందులో అడ్వకేట్స్కి ఛాంబర్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యం. సీనియర్ న్యాయవాదులకు ఛాంబర్స్ ఏర్పాటు చేయాలి. అలాగే క్లయింట్ని మీట్ అవ్వడానికి, క్లయింట్ అడ్వకేట్స్ మీట్ అవ్వడానికి కూడా ఓపెన్ ఛాంబర్స్ ఏర్పాటు చేయాలి. చాలా చోట్ల మీరు రాజస్థాన్ హైకోర్టులో కానీ, ఇంకా వేరే హైకోర్టులో కానీ చూస్తే మీకు ఓపెన్ ఛాంబర్స్ ఉంటాయి. ఓపెన్ ఛాంబర్స్ ఉంటే అడ్వకేట్స్కి ఒక టేబుల్, వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చింది, వాళ్ళకి క్లయింట్ వచ్చి మీట్ అవ్వడానికి, వాళ్ళ బుక్స్ పెట్టుకోవడానికి వాటికి ఒక అవకాశం ఉంది. ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూడా ఇప్పుడు మీడియా ప్రతినిధులు, మీడియా వాళ్ళకి ఒక మీడియా రూమ్ ఒకటి హైకోర్టులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టులో అటువంటి అవకాశం ఉంది. మీడియాకు ఒక సపరేట్గా ఒక రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీ మన సచివాలయంలో కూడా మీడియాకు ఒక సపరేట్ ఒక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ మీడియాకి మన హైకోర్టులో మీడియాకు ఒక ఛాంబర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. అన్ని ముఖ్యమైన విషయాలు కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీడియాకి కూడా ఒక ఛాంబర్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యంగా కోరుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడంతా మేము ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం. ఇక్కడంతా ఇల్లు అద్దెలకు తీసుకుని మొత్తం ఈ కోర్టు పరిసర ప్రాంతాల్లో మేము నివాసం ఏర్పరచుకుని ఒక అకాస్టమ్డ్ అయ్యి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అక్కడికి సడన్గా షిఫ్ట్ చేయడం వల్ల అడ్వకేట్స్ అందరికీ కూడా, ఏరియాలో సెటిల్ అయిన అడ్వకేట్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు చాలా మనం అక్కడికి దూరాభారం వెళ్ళడం కూడా
చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం రేవంత్ రెడ్డి గారి అన్నది కోరేది ఏంటంటే ముఖ్యంగా న్యాయవాదులు కూడా ఒక 50 ఎకరాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందిగా నామినల్ ఛార్జెస్ తీసుకుని అడ్వకేట్స్కి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఆ కోర్టు భవనాలకు దగ్గరలోనే ఉంటే మేము న్యాయ సేవలు అందించడానికి కోర్టు ఆఫీసర్స్గా మేము కూడా ఈ యొక్క న్యాయస్థానాల యొక్క ప్రగతికి కోసమే పాటుపడేది న్యాయవాదులే. ముఖ్యంగా న్యాయమైన తీర్పులు రావాలంటే న్యాయవాదుల కృషి ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి మేము ప్రజాసేవకులమే కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా అక్కడ దగ్గరలో మాకు కొంత స్థలాన్ని కేటాయించాలని చెప్పి, అది అడ్వకేట్స్కి తక్కువ రేటుకి ఇచ్చినా పర్వాలేదు, లేదా వేద న్యాయవాదులకి ఉచితంగా ఇచ్చినా పర్వాలేదు, అటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ యొక్క మీడియా ముఖ్యంగా నేను కోరుకున్నాను. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి బిల్డింగ్ సంబంధించి రైట్ చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు కొత్త రాజేందర్ నగర్లో బిల్డింగ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇనీషియల్గా కొన్ని హికప్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్, అవి కూడా స్టేట్ గవర్నమెంట్ వారు కొంచెం చొరవ తీసుకొని దాన్ని కంఫర్ట్గా జర్నీ ఉండేటట్టు చూడమాట. రైట్, మరి మొత్తానికి హైకోర్టుకు సంబంధించి ఇక్కడ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళడానికి మరి మేము ఎంత సిద్ధంగా ఉన్నాం, కానీ ఇక్కడ మాకు కావాల్సిన కొన్ని అవసరాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు అడ్వకేట్స్. అదేవిధంగా మహిళా అడ్వకేట్స్ కూడా మరి ఏమంటున్నారో విందాం. అమ్మ, మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు మహిళా అడ్వకేట్స్ అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తున్నాం. సగం అటు సగం ఇటు, ఆకాశంలో మీరు సగం ఉంటారు, అవకాశంలో సగం ఉంటారు. మరి ఇప్పుడు కొత్త రాబోతున్న హైకోర్టులో కూడా మరి మీకు కావలసిన ఆ యొక్క కోరికల్లో సగం ఏంటంటారు? नहीं सर, मैं नहीं बोलती आप बात। प्रार्थना मंदिर आप बताइए, क्वेश्चन्स बताइए आप. ఏం కావాలి హైకోర్టులో ఫెసిలిటీస్ మీకు ఏం కావాలి? मैं नहीं बोलती सर आप. అన్ని మతాల వాళ్ళు కూడా ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పాటు చేయాలని అడుగుతున్నాను. అట్లా అన్ని మతాల వాళ్ళకి ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మేము నమాజ్ చేసుకోవడానికి మాకు ప్రత్యేకమైన ఏర్పాటు కల్పించాలి. సర్వమతం, అన్ని మతాల వల్ల అన్ని మతాలకి हिंदी में बोलो मैडम, कुछ नहीं हिंदी में बोलो। నేను నమాజ్ చేసుకోవడానికి కావాలని కదా हाँ, तो तेलुगु में అది बोलो, నేను చెప్పు. लेडीज को बार एसोसिएशन ఇస్తారు భారత్ అన్ని మతాల వారికి కూడా ప్రార్థనా సౌకర్యం కల్పించాలి. ప్రార్థన సౌకర్యాలు కావాలి. హిందీ में हिंदी में बताओ, कुछ नहीं हिंदी में बताओ। అన్ని మతాల వాళ్ళకి ప్రార్థన సౌకర్యాలు కావాలి. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి కొత్త బిల్డింగ్లో మరి అన్ని మతాలకు కూడా సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళు ప్రేయర్ చేసుకునేందుకు కూడా వారి యొక్క టెంపుల్స్ కూడా నిర్మిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే మీరు చెప్పండి, ఇప్పుడు అదేవిధంగా మరి 100 ఎకరాలు అన్నారు, చాలా బాగుంది. రాజేంద్ర నగర్ అన్నారు కాబట్టి చాలా ఊరికి శివారు ప్రాంతం. మరి శివారు ప్రాంతానికి యొక్క కక్షిదారులు కానీ ఫిర్యాదుదారులు కానీ వచ్చేందుకు వ్యయ ప్రయాసాలు ఉంటాయి కదా, వాళ్ళకి కానీ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది అంటారా? అడ్వకేట్గా మీరు ఏమంటారు? 100 ఎకరాలు కేటాయించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇందులో రేవంత్ రెడ్డి గారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మేము చెప్పేది ఏంటంటే అంత దూరం అనేసి ఇక్కడ పార్కింగ్ సమస్య ఉంది కాబట్టి అక్కడికి తరలించడం జరిగింది ముఖ్యంగా. అయితే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సుల సౌకర్యాలు, ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు ప్రత్యేకమైనటువంటి కోర్టు వరకు ప్రత్యేకమైనటువంటి బస్సులు ఓన్లీ అది క్లయింట్లు మరియు అడ్వకేట్ల కోసం మాత్రం ఇప్పుడు ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో అదేవిధంగా బస్సులు కేటాయించి అతిపెద్ద సముదాయం అవకాశాలు ఉన్నందున చాలా సంతోషంగా అనిపిస్తున్నది. రైట్ రైట్ అండి, ఇప్పుడు అదేవిధంగా మరి అక్కడికి వచ్చే కక్షిదారులు కానీ ఫిర్యాదుదారులు కానీ వారికి సంబంధించి కూడా రవాణా సదుపాయం కూడా అక్కడ బాగా ఉండేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా మరొక యువ అడ్వకేట్ అడగడం జరుగుతుంది. బట్ అదేవిధంగా మీరు చెప్పండి, ఇప్పుడు మరి కొత్త బిల్డింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది, అది కూడా జనవరిలో శంకుస్థాపన మాత్రమే కొనసాగబోతుంది. మరి అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడంలో మరి ఎలా ఉంటుందంటారు? పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్గా ఇక్కడ హైకోర్టులో వసతులు అయితే బాగానే ఉన్నాయండి, కానీ మన కేసెస్ పరంగా కొత్త హైకోర్టు కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలానే నా చిన్న విన్నపం ఏంటంటే, అది ఇప్పుడు మన పాత హైకోర్టు అయితే సిటీ మధ్యలో ఉంది కాబట్టి మాలాంటి యువ న్యాయవాదులకు ఈ ఖర్చు భారం ఉండదు. అదే ఇప్పుడు రాజేంద్ర నగర్లో కడుతున్న కోర్టు అయితే సిటీ నుంచి దాటి వెళ్ళాలి కాబట్టి ఖర్చులు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు న్యాయవాదులకు ఫ్రీ బస్ సర్వీస్ కలిగించాలి, ఎలా అయితే లేడీస్కి కలిగించినారో. ఎందుకంటే మా జూనియర్స్ కొత్త న్యాయవాదులు కొంచెం ప్రోత్సాహకంగా కూడా ఉంటుంది, అది కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి నూతనంగా యొక్క అడ్వకేట్స్గా మారిన ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. వారు కూడా బస్సు సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుందంటూ కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, మరి మీరేమంటారు ఈ యొక్క అభిప్రాయాలకు?
ముఖ్యంగా కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేసినప్పుడు వచ్చే సమస్యల్ని మనం అమరావతి కోర్టులో చూస్తున్నాం. అమరావతి సిటీకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల అక్కడ ఐసోలేటెడ్గా ఉండి అక్కడ జిరాక్స్ దొరకదు, అక్కడ టైపింగ్ దొరకదు, ఇక ఏం దొరకదు, క్యాంటీన్ ఉండదు, తినడానికి ఉండదు, అసలు ఎటువంటి సౌకర్యాలు లేకుండా అడ్వకేట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నుంచి పోవడానికి 30 కిలోమీటర్స్ వెళ్ళడానికి రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక మంచి పని చేసింది ఏంటంటే ప్రత్యేకమైన బస్సులు వేయడం వల్ల కొంతవరకు అయింది. అయినా ఇప్పటికీ కూడా అది ఐసోలేటెడ్గా ఉంది. అటువంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే రాజేంద్ర నగర్లో ఇప్పుడు హైవేకి పక్కనే ఇస్తున్నారు కాబట్టి ఒక మంచి ఇదే. కాకపోతే మాకు ఖచ్చితంగా ఒక ట్రాన్స్పోర్టేషన్ స్పెషల్ బస్సులు కోర్టుకు వేయడం చాలా అవసరం. రెండోది మెట్రో లైన్ కూడా మన హైకోర్టు మీదుగా వెళ్ళేటట్టుగా కానీ చేస్తే ఇంకా క్లయింట్స్కి కానీ అడ్వకేట్ కానీ చాలా సులభతరంగా ఉంటుంది. ముఖ్యమైన ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ విషయంలో గవర్నమెంట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారండి? నేను ఏకీభవిస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ అలవాటు పడి ఉన్నాము. మాకు 4-5 కిలోమీటర్స్లో మా రెసిడెన్సెస్ ఉన్నాయి. రేపు అంత దూరం పోవడానికి ఇమీడియట్గా ఇంటి నుంచే 7:30-8 o'clock బయలుదేరాలి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి కనుక ఉంటే కనుక మాకు సులభంగా ఉంటే మాకు మంచిది. రైట్. మరి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సముదాయాన్ని, భవన సముదాయాన్ని మరి రాజేంద్ర నగర్లో 100 ఎకరాలలో మరి నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా జనవరిలో శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సంసిద్ధమైంది. అదేవిధంగా అక్కడ నూతన భవనంలో మరి కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా కక్షిదారుల తరపున, అదేవిధంగా ఫిర్యాదుదారుల తరపున, అదేవిధంగా అడ్వకేట్స్ కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకొని మరి ఆ విధంగా సదుపాయాలను ఏర్పాటు చేస్తే కలకాలం కూడా న్యాయ వ్యవస్థ వెలసిల్లే అవకాశం ఉందంటూ కూడా వారి యొక్క అభిప్రాయం. కెమెరామెన్ వెంకటేష్తో దుర్గా.